14-19లో ఏదైతే మేము టేకప్ చేసి 48,000 కోట్లకి టెండర్లు ఇచ్చామో అవి పూర్తి చేస్తుంటే ఈ కాస్ట్ పెరిగేది కాదు. ఇవన్నీ మీరు చేసిన అవకతవకల వల్ల కొంత కాస్ట్ కూడా పెరిగింది. ఆ తప్పంతా మీదే, మాది కాదు. కానీ ప్రజలకి కాస్ట్ ఎక్కువ ఇచ్చేశారు, ఒకే వర్గానికి ఇచ్చారు. అది ఒక వర్గానికి లేదండి, ఎంతోమంది చేస్తున్నారు. ఎవరికి మనం నామినేషన్ మీద ఇలా అమరావతిలో ఎవరికి నామినేషన్ మీద లేదండి. అన్ని టెండర్లు పిలిచాం. టెండర్లు కూడా నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చేందుకు ఇచ్చాం. నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా పెడితే అది టెండర్లో ఇచ్చాం. వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు అంటే ప్రజలని ఇంకా అయిపోయింది. అమరావతి మన చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు. అది అమరావతి రాజధాని అయిపోయింది. దీన్ని ఎవరు కదిలించలేరు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న పార్లమెంట్లో ఉన్న ఎవరైతే ఎంపీలు ఉన్నారో అన్ని పార్టీలు, ఒక్క పార్టీ చెప్తే ఆ ఒక్క పార్టీ కూడా ఓటింగ్ అప్పుడు బయటకు వెళ్ళిపోయింది. అన్ని పార్టీలు చేతులు ఎత్తారు. అంటే పార్లమెంట్లో ఎవరైతే ఓటింగ్ అప్పుడు ఉన్నారో అన్ని పార్టీలు ఎత్తారు. ఇంకెవరు వెనక్కి పోయేది ఉండదు. దాంతో ప్రజలని ఇచ్చేయాలని చేశారు. తర్వాత రైతుల ప్లాట్లు అంటే రైతులకి యాక్చువల్గా ఎప్పుడైతే ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో అప్పుడే ఆల్మోస్ట్ 98.6%కి యాక్చువల్గా ప్లాట్లు అలాట్ చేసామండి. 31,158 రైతులు 34,983 ఎకరాల భూమి ఇచ్చారు. 31,158 మంది రైతులు ఈరోజుకి 34,983 ఎకరాల భూమి ఇచ్చారు. ఈ 31,158 మంది రైతులకి 30,070 మంది రైతులకి ప్లాట్లు 98% ఇచ్చేసాం. 30,074 మంది రైతులకి 34,494 ఎకరాలకి ప్లాట్లు ఇచ్చేసాం. సో 31,158 రైతుల్లో ఇంక ఇవ్వాల్సింది ఎంతమంది రైతులు అంటే 651 మందికి మాత్రమే. కేవలం 651 మందికి, అది కూడా 489 ఎకరాలు. అది కూడా ఎందుకు ఆగిందంటే వాళ్ళకి ఫ్యామిలీలో ఇంటర్నల్గా కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా కేటగిరీ 4 యాక్చువల్గా ఫైనలైజ్ చేయబోతున్నాం, అదొక 52 ఎకరాలు. కోర్టు లిటిగేషన్స్ ఫ్యామిలీస్ మధ్య 111 ఎకరాలు ఉన్నాయి. అదేవిధంగా మినిమం ప్లాట్ లెస్ దెన్ 12 సెంట్స్ ఉండేవాళ్ళు ఒక 33 ఎకరాలు ఉన్నాయి. అదేవిధంగా ప్లాట్లు యాక్చువల్గా కొన్ని దగ్గర యాక్చువల్గా ల్యాండ్ అక్విజిషన్లో ఆడబడ్డాయి. వాళ్ళు రిజిస్ట్రేషన్ మళ్ళీ చేసుకుంటే అది మార్చమని అడిగారు. అదేవిధంగా ప్రాసెస్ అంటే లాటరీ వేసి ఇవ్వటానికి యాక్చువల్గా ఇప్పుడైతే 59 మంది రైతులకి 140 ఎకరాలు రెడీగా ప్రాసెస్. ఈ విధంగా అసలు ఇవ్వాల్సింది కేవలం 651 మంది రైతులకి 489 ఎకరాలు మాత్రమే. ప్రతి ఒక్కరికి ప్లాట్లు ఇచ్చేది జియో కోఆర్డినేట్స్ ఉండేవాళ్ళు దాంట్లో. అయితే ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఒకసారి ప్లాట్లు ఎక్కడైతే ఇచ్చామో అక్కడ స్టోన్స్ నాటారు, కొంత ఏరియా నాటారు. అయితే ఈ డ్రైన్స్ కట్టడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సివరేజీ, స్టామ్ వాటర్ ఇవన్నీ కట్టడం వల్ల ఆ తీసిన మట్టిని పక్కన వేయటం వల్ల అవన్నీ డ్యామేజ్ అయినాయి. ఇవన్నీ కూడా రోడ్లు డ్రైన్స్ అవ్వగానే ఇమీడియట్గా వేసేస్తాం. ఆల్రెడీ ఆ కాంట్రాక్టులకే చెప్పాం, ఎవరైతే లేఅవుట్స్ చేస్తున్నారు రోడ్లు వాళ్ళే ఈ యొక్క స్టోన్స్ నాటించిపోతారు. ప్లాట్లు అలాటెడ్, ప్లాట్లు ఇవ్వలేదు అంటున్నారు. ప్లాట్లు అలాట్ చేసాం, జియో కోఆర్డినేట్స్ ఎవరి ప్లాట్ ఎక్కడ కూడా చూసుకోవచ్చు. కానీ స్టోన్స్ నాటించే బాధ్యత మాకు చేయాలా. ఒకసారి 50% చేసాం, అవన్నీ డ్రైన్స్ అయితే పోయినాయి, మళ్ళా కూడా లేమున్నాం. ఎప్పటికప్పుడు లేఅవుట్స్ వర్కగానే ఆ ఏరియాలో పూర్తి చేస్తారు. దాన్ని కూడా ఒక ఇష్యూ చేస్తారు. అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఒక్కొక్క నాయకుడు ఒకరు మాట్లాడతారు, సజ్జలు ఒకటి మాట్లాడతారు, ఉత్సాగారు ఒకటి మాట్లాడతారు, ధర్మన్ ఒకటి మాట్లాడతారు, వాళ్ళ నాయకుడు ఒకటి మాట్లాడతారు. అసలు మావిగా అసలు ఏందండి, అసలు ఆ పదవి వింటానే నవ్వుకుంటున్నారు చిన్నపిల్లలు కూడా. ఒకటే నేను చెప్తున్నానండి, కాస్ట్ వైజ్ నేను చాలా క్లారిటీ ఇచ్చాను. వెరిఫై చేసుకోమని వాళ్ళని, ఎవరు కావచ్చు వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు. నేను మొత్తం డేటా తెప్పించా. అయిన కాస్ట్ ఒకటైతే చెప్పే కాస్ట్ ఒకటి చెప్పి
ప్రజల్ని అడ్డదారులు పట్టించొద్దు. ఆ? మనకు కూడా ఐకానిక్ టవర్స్ డిఫరెన్స్ అవుతుందండి. దాదాపు 15,000 16,000 అవుతుందండి ఇది. అంటే మొత్తం ఫేజ్ 2 అంటే స్ట్రక్చర్ పిలిచాము, దానికి మిగతావి పిలవాలా, అవి కూడా త్వరలో పిలుస్తాము. అవి కూడా బహుశా ఈ నెల లేదా నెక్స్ట్ మంత్లో అన్నీ కంప్లీట్ అయిపోతాయి.